హాయ్ హలో నమస్తే వణకం అదాబ్. మీరు ఈ ఒక్క వీడియో కంప్లీట్ చేయండి. 10th క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, 10th క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఈ వీడియో యొక్క కాస్ట్ 95 మార్క్స్ అవుట్ ఆఫ్ 100. నీకు కానీ 100కి 95 మార్క్స్ రావాలి అని నీకు లక్ష్యం ఉంటే ఈ వీడియో నీకు చూపిస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నేర్చేసుకుంటే నీకు పని అంతా కూడా అయిపోద్ది. సో మోస్ట్ వెల్కమ్ మీ అందరికీ కూడాను. వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా ఫౌండేషన్ ఛానల్. సో ఈ ఒక్క వీడియో ఖరీదు 95 మార్క్స్. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడాను చూడండి, అన్ని విషయాలు కూడా చెప్పేస్తాను. సో 95 మార్క్స్ రావాలంటే ఇప్పుడు మనకి ఏం చేయాలి? ఫస్ట్ సిలబస్ తెలియాలి. ఓకే, ఆ తర్వాత మనకి సిలబస్ తెలిసిన తర్వాత వెయిట్ తెలియాలి. వెయిట్ తెలుసుకుంటే ఇప్పుడు మనకేంటి బెనిఫిట్ ఏంటో తెలుసా? ఏ లెసన్ ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, ఏ లెసన్ తక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, ఏ లెసన్ నుండి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఏ లెసన్ నుండి తక్కువ మార్క్స్ వస్తున్నాయి, అండ్ ఏ లెసన్ని ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఇలాంటి అన్ని ఆస్ట్రోఫిజిక్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా అడిగి వచ్చాయి అనమాట. ఒకే ఒక్కటి, నువ్వు ఇప్పుడే చదివేసి స్టార్ట్ చేయడం ఒక్కటి తప్ప మిగిలినవన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ చేసుకోవడం ఉంటుంది. సరే, ఓకే. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ నువ్వు కానీ నిజంగా చాలా గట్టిగా ప్రిపేర్ అవుతాం అనుకుని ఫిక్స్ అయిపోతున్నాం, అండ్ ఈ ఇయర్కి సంబంధించినంత వరకు కూడాను నీకు మ్యాథ్స్లో మంచి మార్క్స్ రావాలనుకుని డిసైడ్ అయిపోయావు. ఇన్ కేస్ నీకు నిజంగా మంచి మార్క్స్ రావాలని అనుకుంటే, మనసులో నిజంగా ఫీల్ అయితే ఇప్పుడే కింద కామెంట్ సెక్షన్లో డిసైడ్ అని కామెంట్ చేయి. DECIDE డిసైడ్ అని ఇప్పుడే కామెంట్ చేయి. ఇన్ కేస్ నీ థాట్స్ నిజమైతే, నీ యొక్క హోప్ నిజమైతే, నీ యొక్క ప్రిపరేషన్ నిజమైతే ఇప్పుడే స్టార్ట్ చేయి. ఎందుకంటే ఇక్కడ మొదలెట్టు, ఇక్కడ స్టార్ట్ చేయి. సరేనా? డిసైడ్. ఓకే, డిసైడ్ చేసావో చేయలేదా? చేయకంటే ఇంకెందుకు, కనీసం మాట వరుసకు కూడా నువ్వు డిసైడ్ అవ్వకపోతే ఎట్లా స్వామి? కొట్టు డిసైడ్ అని. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇంక ముందుకెళ్తా. ఫస్ట్ మనకు సిలబస్ అనేది ఇది ఉంది. సో ఈ సిలబస్ ఓకే, నేనే చూసాను సార్, రోజు టెక్స్ట్ బుక్స్ చూస్తూనే ఉంటాను ఈ సిలబస్ని. ఓకే, అయితే ఇప్పుడు మీరు కొద్దిగా డీటెయిల్గా అర్థం చేసుకోవాల్సిన పని ఏంటి అనే విషయం చెప్తా. యాక్చువల్లీ దీన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా క్రిటికాలిటీ ఉంది కదా. దీన్ని కంటే ముందు ఒకసారి మోడల్ పేపర్ చూద్దాం, కొద్దిగా పని అయిపోద్ది. మోడల్ పేపర్ మనం చూస్తే ఈ రకంగా ఉంది. సో ఇది సో అందరూ చెప్పేస్తారు మోడల్ పేపర్ ఇవ్వన్నాయని, కానీ ఏంటి డీటెయిల్గా చూద్దామా? ఇక్కడ యాక్చువల్లీ సెక్షన్ 1 దీంట్లో 12 క్వశ్చన్స్ ఉన్నాయి, అది కూడా 1 మార్క్ క్వశ్చన్స్. ఓకే, దాని తర్వాత సెక్షన్ 2 చూద్దాం. సెక్షన్ 2లో మనకి టోటల్గా 8 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, సెక్షన్ 3 ఉంది. సెక్షన్ 3లో మనం చూసుకున్నట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 8 ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మీకు 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి ఉన్నాయి టోటల్గా ఉన్నాయి. అయితే ఈ మొత్తం కలిపి ఇప్పుడు అనాలిసిస్ స్టార్ట్ చేస్తే చూడండి, ఈ మొత్తం కలిపి 60 మార్క్స్ వస్తాయి. ఈ 60 మార్క్స్లో నీవు బాగా అర్థం చేసుకోవాల్సింది 60 మార్క్స్. అయితే సార్ ఇదేమో సార్ అందరూ కూడా కౌంట్ చేసి చెప్పేస్తారు, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఇలా కౌంట్ చేసి చెప్పేస్తారు అని అనుకోవచ్చు. కానీ నీకు అసలైన విషయం చెప్తా చూడు. యాక్చువల్లీ నీకు కానీ 100కి 100 స్టాంప్ దిగాలి అని అనుకుంటే ఇక్కడ నుండి నువ్వు ఏ మాత్రం కూడా తగ్గకూడదు. ఒక్క మార్క్ తగ్గిందా నేను మొత్తం కొలాప్స్ అయిపోద్ది. నీకు ఒక్కొక్క మార్క్ తగ్గితే నీకు మ్యాథ్స్లో స్కోర్ అనేది తగ్గిపోద్ది. గుర్తుపెట్టుకో, మ్యాథ్స్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. 100కి 100 తీసుకొని రావడం, నువ్వు కానీ కరెక్ట్గా ప్లాన్ చేస్తే 100కి 100 వస్తాయి. ఇన్ కేస్ ఈ 60 మార్క్స్లో అంటే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఒక్కటి పోయినా దెబ్బ అయిపోద్ది. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి? టెక్స్ట్ బుక్ రీడింగ్. ఇది కానీ నువ్వు చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతిదీ చేస్తేనే బెనిఫిట్, లేకపోతే నువ్వు ఈ గోల్ని సాధించుకోలేవు. ఇన్ కేస్ వీక్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే మీరు టెన్షన్ తీసుకోకండి, మీకంటూ సపోర్ట్ ఉంది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత అసలైన విషయం చూసుకున్నట్లయితే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఇవి టోటల్గా 40 మార్క్స్ ఉన్నాయి. సో టోటల్గా ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 5 వేస్తారు. అయితే ఎందుకు ఎంతకుముందు క్వశ్చన్స్ అనేవి టఫెస్ట్ మీన్స్ ఎందుకు ఒక మార్క్ పోయినా చాలా డేంజర్ అనుకుని చెప్పారంటే వీటన్నిటిలో చాయిస్ లేదు. కానీ చాయిస్ ఉన్న ఒకే ఒక్క చాయిస్ ఎక్కడైనా ఉందంటే ఇదిగో ఇక్కడ ఉందన్నమాట, కంప్లీట్గా చాయిస్ అంతా కూడాను. సో 8 మార్క్స్ క్వశ్చన్స్. అయితే ఈ చాయిస్ అనేది మనకు నచ్చిన లేదు, ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఏఆర్బి ఈ ప్యాటర్న్లో ఉందన్నమాట. ఓకే, ఇది మోడల్ పేపర్కి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్. ఓకే, సో ఇవి 60 మార్క్స్లో 1 మార్క్ కూడా తగ్గకూడదు, టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే చాయిస్ లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ మోడల్ పేపర్లో ఇంకొద్ది మీకు అనాలిసిస్ చూపించాలనుకుంటున్నా. ఏంటి అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే లెసన్ చూస్తారా? ఆ లెసన్ నువ్వు కరెక్ట్గా నేర్చుకుంటే పక్కగా 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేస్తుంది. ఆ లెసన్ నుండి పక్కగా 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకు ఆ లెసన్ పక్కగా నేర్చుకోవాలంటే ఏ అనే క్వశ్చన్ అదే ఉంది, బి అనే క్వశ్చన్ కూడా ఆ లెసన్ నుండి ఉంది. కాబట్టి నువ్వు కానీ ఇన్ కేస్ ఆ లెసన్ నేర్చుకోకుండా వెళ్ళిపోయావా,
8 మార్క్స్ అనేది విడిచిపెట్టేస్తావు, నీకు 92 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఇది అనాలిసిస్, ఓకేనా? సో ఇలాంటి అనాలిసిస్లు నేర్చుకోవడానికి నువ్వు నా దగ్గరికి రావాలి, మిగిలినవన్నీ కూడా నేను చూసుకుంటూ వెళ్ళిపోతా, సరేనా? సో ఈ వీడియోలో నీకు చెప్తున్నాను కదా, మొత్తం అన్నీ ఇచ్చేస్తా, నీకు ఇంకేం టెన్షన్ లేదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో సహా అన్నీ ఇచ్చేస్తా. ఓకే, ఇప్పుడు మనం పేపర్ దగ్గరికి వచ్చేస్తాం. అనాలిసిస్ చూడండి, ఇవన్నీ మీకు అర్థమైపోయి కదా. ఇవి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఇదంతా కలిపి 60 మార్క్స్. ఓకే, 60 మార్క్స్. ఆ తర్వాత ఎక్కడికి వచ్చిన అనాలిసిస్ చూద్దాం. లాస్ట్లో మీకు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాస్ట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పాను కదా, అవి నచ్చినోడు నచ్చినట్టుగా ఇవ్వడం అనమాట. ఎలా ఇస్తాడు అనేది చూసుకున్నట్లయితే మీరు బాగా ఉంటుందండి. రియల్ నెంబర్స్ అనే లెసన్కి ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న అర్థమెటిక్ ప్రోగ్రెసెస్, అంటే దీంట్లో నుండి ఒక క్వశ్చన్ ఇస్తాడు, దీంట్లో నుండి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఇన్ కేస్ నేను కానీ వీక్గా ఉండే పిల్లాడిని అనుకో, అంత బాగా మ్యాథ్స్ చేయలేను అనే పిల్లాడైతే, అంత బాగా నేను చేయలేను రా బాబు అనుకుని ఎవరైనా ఫీల్ అవుతుంటే మీలాంటి వాడు చెప్తున్నా, నువ్వు రియల్ నెంబర్స్ నుండి కొన్ని క్వశ్చన్స్ నేర్చుకుని వెళ్ళు, అర్థమెటిక్ ప్రోగ్రెస్ విడిచిపెట్టే, చాయిస్ ఏమి లేదనమాట. సో ఈ రకంగా నీకు చాయిస్ ఉంటుంది. సారీ, ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెస్తో లింక్ లేదు, ట్రయాంగిల్స్ అనే టాపిక్స్తో ఉంది. సో రియల్ నెంబర్స్లోన ఆ √3, √3+2 ఇలాంటివన్నీ ఇర్రేషనల్ అవుతాయా లేదా అనుకుని ప్రూవ్ చేయమంటారు కదా. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని నేర్చుకుని వెళ్ళిపోతే నీకు చక్కగా బెనిఫిట్ అయిపోద్ది, ఓకేనా? సో ఈ రకంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి. అదే రకంగా నేను ఇక్కడ ఏదైతే చూపించినా అవన్నీ కొద్ది చూసుకోండి. ఇక్కడ ఈ రకంగా చూస్తే ఈ 2 లెసన్స్ అంటే ఏవి, ఇంట్రడక్షన్ టు ట్రిగనోమెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ ఉందో దాంట్లో నుండి ప్రాబబిలిటీలో నుండి. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏ లెసన్ నేర్చుకుంటావు? ప్రాబబిలిటీ అనే లెసన్ నువ్వు నేర్చుకుంటే పని అయిపోద్ది. ఆ తర్వాత నువ్వు చూస్తే కోఆర్డినేట్ జామెట్రీ ఉంది, ఓకేనా? కోఆర్డినేట్ జామెట్రీ ఉంది. ఆ తర్వాత ఇంకేముంది, ఏరియా రిలేటెడ్ సర్కిల్స్ ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ లెసన్ నేర్చుకుంటావు? కోఆర్డినేట్ జామెట్రీ నేర్చుకుంటావు. ఇలా అనమాట, నీకు చక్కగా లిస్ట్ ఇచ్చాను, నువ్వు ఈ రకంగా. సో ఈ రకంగా రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకుని చాలు. అయితే ఎవరైతే టాపర్ పిల్లలు ఉన్నారో మీ గురించి కూడా చెప్తా, కాకపోతే ఒకే ఒక మాట చెప్పేస్తే చూడు. ఎవరైతే వీక్ పిల్లల్లో కంటే ఇంకా కొద్దిగా యావరేజ్ పిల్లలు ఉన్నారో మీరేం చేయాలి అంటే, వాడికి పాపం 8 మార్క్స్ దిక్కు కాబట్టి అన్నీ చదువుకోలేడు కాబట్టి అందరూ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ యావరేజ్ పిల్లలు మాత్రం మొత్తం అన్ని 8 మార్క్స్ లెసన్స్ నేర్చేయండి, ఒక్కదాన్ని కూడా తగ్గనివ్వకండి. ఎందుకంటే ఇక్కడ నీకు 8 మార్క్స్ లేదు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేర్చుకోండి ప్లీజ్. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కడికి గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కడు పాస్ అవ్వాలనుకుని గవర్నమెంట్ 40 మార్క్స్ వరకు కూడా ఈజీ పేపర్ ఇస్తుంది. సో 40 మార్క్స్ పక్కకు వచ్చేస్తాయి, నువ్వు కొద్దిగా చదివినా సరే పక్కకు వస్తాయి. కానీ ఆ తర్వాత 40 మార్క్స్ నుండి 85 మార్క్స్ వరకు వెళ్ళాలి అని అనుకుంటే, 45 నుండి 85 మార్క్స్ వరకు వెళ్ళాలనుకుంటే నువ్వు డెఫినెట్లీ నేను చెప్పినవి చెయ్యాలి, అర్థమైందా? ఎందుకంటే యావరేజ్ పిల్లలు సాల్వ్ చేయడానికి ఈ కాంటెంట్ అంతా కూడా ఇస్తాడు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత వెంటనే క్వశ్చన్ వస్తుంది కొంతమందికి, టాపర్ పిల్లలకి, సార్ ఎందుకు సార్ నేను ఎంత కష్టపడాలి, పేపర్ ఏమో ఈజీగా ఇచ్చేస్తాడు, అందరూ సాల్వ్ చేసినట్టు వచ్చేస్తాడు, నేను సంవత్సరం అంతా ఇంత చదివి ఇంత సాల్వ్ చేసి అన్ని బుక్స్ చేసి ఐఐటి ఫౌండేషన్ బుక్స్ చదివి అన్ని చదివి నాకు అవే మార్క్స్ వచ్చి వాడికి అవే మార్క్స్ వస్తాయి, ఇంకెందుకు సార్, వేస్ట్ కదా సార్, అందుకే నాకు వేస్ట్ సార్ అనుకోకుండా ఉండడానికి నీకేం చేస్తుంది తెలుసా? ఎవరైనా సరే కొద్దిగా చదివితే 45 మార్క్స్ 85 మార్క్స్ తెచ్చుకోగలరు, ఎవరైనా సరే 85 మార్క్స్ తెచ్చుకోగలరు. కానీ ఆ తర్వాత మార్క్స్ రావాలంటే, ఆ తర్వాత ఒక్కొక్క మార్క్ రావాలంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఎవరు సాల్వ్ చేస్తారు? ఎవరైతే టెక్స్ట్ బుక్ రీడింగ్ చేస్తారో వాడు మాత్రమే సాల్వ్ చేస్తారు, ఓకేనా? వాళ్ళు మాత్రమే సాల్వ్ చేసేటట్లు చేస్తారు. కాబట్టి నువ్వేం దగ్గర పడకు, నువ్వేం ఇబ్బంది పడకు. 85 మార్క్స్ రావాలంటే ఆడు టాలెంట్ ఉండాల్సిందే, ఆడు వర్క్ చేయాల్సిందే, వాడు ఎఫర్ట్ పెట్టాల్సిందే, ఓకేనా? అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నువ్వు కొద్దిగా ఆలోచించు. నీకు 85 మార్క్స్ రావట్లేదు అంటే మిస్టేక్ నీదే. ఎందుకంటే నువ్వు చదువుతున్నావు, యూట్యూబ్లో క్లాసెస్ వినేస్తున్నావు, అన్నీ చేసుకోవడం 85 మార్క్స్ రాకపోతే మాత్రం పెద్ద మిస్టేక్ చేస్తున్నావు, కొద్దిగా జాగ్రత్త. సో 85 మార్క్స్ పక్కకు తెచ్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు 85 మార్క్స్ రావాలంటే నేనేం చెప్పాను, 8 మార్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయి, ఓకేనా? ఆ తర్వాత ఇంకా బాగా ఫోకస్ చేయాల్సిన లెసన్స్ ఏంటంటే రియల్ నెంబర్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, అర్థమెటిక్ ప్రోగ్రెస్, కోఆర్డినేట్ జామెట్రీ, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ. ఈ లెసన్స్కి అస్సలు తగ్గొద్దు. ఈ లెసన్స్ అన్నీ కూడా పక్కా కంప్లీట్ చేసుకో, ఓకేనా? అయితే ఇప్పుడు టాపర్ పిల్లల గురించి మాట్లాడతా. పిల్లలు మీరు ఇక్కడితో చదివాపిస్తారా? లేదు. కొన్ని ఫ్యూచర్లో చదివాపిస్తారా? లేదు. చదువుకునే కదా జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు, మంచి రీచ్ అవ్వాలనుకుంటున్నారు కదా, రేపు 10th పాలిసెట్లో ర్యాంక్ రావాలనుకుంటున్నారు, ఆ తర్వాత మీకు జేఈ లాంటి ఎంసెట్ ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా మంచి మార్క్స్ రావాలనుకుంటున్నారు కదా, అండ్ ఎంపీసీ లాంటి గ్రూప్స్ తీసుకోవాలనుకుంటున్నారు కదా, మీకు ఎందుకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు, మీకు ఎందుకు ఈ వెయిటేజ్లు? టెక్స్ట్ బుక్ని పూర్తి చదవలేరా? నేను మీకు డైరెక్ట్గా అడుగుతున్నా, టెక్స్ట్ బుక్ని పూర్తి చదవలేరా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంటర్మీడియట్లో వస్తాయరా. చూడు, ఇప్పుడు ఉదాహరణకి నీకు ఏవైతే చెప్తున్నాను చూడు, బాగా చూడు, ఒకసారి బాగా విను.
ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ ఉంది కదా, ఇది నీకు జస్ట్ ఇలాగా ఏబిసిడి లాగా ఓపెన్ చేస్తాడు. ఆ తర్వాత వర్డ్స్, ఆ తర్వాత లైన్స్, ఆ తర్వాత పారాగ్రాఫ్, ఆ తర్వాత స్టోరీ, దాని మీద ఎస్ఎస్ ఇంతవరకు వెళ్ళిపోద్ది. సో కోఆర్డినేట్ జస్ట్ స్టార్ట్ చేసాడు. నీకు ఫ్యూచర్ అంతా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఆ లెసన్ నువ్వు వదిలేస్తావా? వదలొద్దు కదా. ఇప్పుడు ట్రిగనోమెట్రీ ఉందనుకో, నేను ఇక్కడ స్టార్ కొట్టలేదు, ఆడెవడో పాపం స్టార్ కొట్టలేదు అనుకుని ట్రిగనోమెట్రీ వదిలేస్తే ఎట్లా? ఇంటర్మీడియట్లో 5 లెసన్స్ ఈ ఒక్క ట్రిగనోమెట్రీ 5 లెసన్స్ ఉంటాయి. అర్థమవుతుందా నీకు సిచ్యువేషను? దాని తర్వాత కాంపిటేటివ్ సెక్షన్లో ఇవే ఎగ్జామ్స్. లేకపోతే పైన బీటెక్ కానీ ఇంకేదైనా మ్యాథమెటిక్స్ సంబంధించిన కోర్సెస్ చేస్తే ట్రిగనోమెట్రీకి లేకుండా అక్కడ సమ్స్ సాల్వ్ అవ్వు. ఫిజిక్స్లో చాలా వరకు ట్రిగనోమెట్రీ అడ్వాన్స్డ్గా ఉంటుంది. అంటే నీకు అర్థమవుతుందా నేను చెప్పిన సిచ్యువేషను? సో భవిష్యత్తు కోసం చదువుకోవాలంటే డెఫినెట్లీ చదవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను పాలినామియల్స్ టిక్ కొట్టలేదు, కానీ పాలినామియల్స్లో ఆల్జీబ్రాలో మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ పాలినామియల్స్ నువ్వు విడిచిపెడేస్తావా? ఇప్పుడు ప్రాబిలిటీ ఉందనుకో, నీకు జస్ట్ నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీస్ పై కింద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఇస్తే సమ్ అయిపోద్ది. కానీ ఇంటర్మీడియట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వస్తాయి. వదిలేస్తావా? సో నేను నీకు చెప్పేది ఏంటంటే ప్రతి లెసన్ కూడా ఈక్వల్గా ప్రిఫరెన్స్ ఇవ్వు. ప్రతి లెసన్ కూడా గట్టిగా చదువుకో. మార్క్స్ కోసం వీటి కోసం చేసుకో, సరేనా? ఇది టాపర్ పిల్లలకి. అండ్ ఎవరైతే సీరియస్గా మ్యాథ్స్ సబ్జెక్ట్ నెక్స్ట్ తీసుకోవాల్సి ఉంటుందో మీరు ఎవ్వరు కూడా విడిచిపెట్టవద్దు, అన్నీ కూడా గట్టి కుమ్మండి. అయితే ఇంకొద్దు ముందుకెళ్తా. చాలామంది ఏమని అంటారంటే, నేను మీకు మనీ పే చేస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇస్తా, పిల్లలు నేను మీకు టాప్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తా. ఇలాగా చాలామంది బయట యాప్స్ పేరు చెప్పేసి డబ్బులకి కూడా అమ్మేస్తూ ఉంటారు. కొంతమంది అనమాట ఈ క్వశ్చన్స్ ఇవన్నీ అంటుంటారు. కాబట్టి వాళ్ళందరూ అసలు క్వశ్చన్స్ ఎక్కడ నుండి తెస్తుంటారు? మీకు ఆ క్వశ్చన్స్ ఇచ్చేస్తే హెల్ప్ అయిపోతా లేదా? ఇక నుంచి ఆ క్వశ్చన్స్ మీకు ఇచ్చేస్తే మీరు కూడా హ్యాపీగా చదివేసుకుంటారు కదా. సో మీరు కూడా చేసేసుకుంటారు కదా. సో ప్రతి టీచర్ కూడా ఇక్కడ నుండి క్వశ్చన్స్ ఇస్తుంటారు. ఎక్కడ నుండి క్వశ్చన్స్ ఇస్తుంటారు అది మీకు చూపించేస్తే చూడండి. సో అన్నట్టు మీకు ఇప్పుడు చూపిస్తాను, దాన్ని మీరు ఫాస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటే, ఎందుకంటే మీరు కూడాను ఇలా 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 స్క్రోల్ చేస్తుంటే ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడాను స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా. మీకు బాగా అలవాటు అయిపోయింది, టెక్స్ట్ బుక్ల కంటే క్వశ్చన్స్ అనేవి బాగా ఇంపార్టెంట్, బాగా గోకడం. సో మీరు కూడా ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా ఓకే, స్క్రీన్ షాట్ కొడండి. కొడరా 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 కొడరా. ఇప్పుడు పేర్ ఆఫ్ లైనియర్ ఈక్వేషన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కదా. సో కొడండి, స్క్రీన్ షాట్ కొడండి స్క్రీన్ షాట్. సో కొడేస్తారా స్క్రీన్ షాట్? కొట్టేసారా స్క్రీన్ షాట్? సార్ కొద్ది కోపం పడకండి అనుకుని అంటారా? ఎందుకు కోపం వచ్చిందో కొద్దిగా చెప్తా చూడండి. మ్యాథ్స్ ఏ సబ్జెక్ట్ కైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడొచ్చు, కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్కి మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు టెక్స్ట్ బుక్ మొత్తం సాల్వ్ చేయండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు నా తమ్ముడివి, నా చెల్లువని ఆ ఫీలింగ్తోనే నీ మీద కొద్దిగా అంటున్నా. ఎందుకంటే నువ్వు ఏ మాత్రం కూడా క్వాలిటీ లేని ఎడ్యుకేషన్ తీసుకుంటే నాకేంటి ఉపయోగము? కాబట్టి మంచి ఎడ్యుకేషన్ కావాలి, సరేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇస్తున్నా, దీన్ని మీరు ఏం చేస్తారంటే లిస్ట్ని యూజ్ చేసుకో. లిస్ట్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా సాల్వ్ చేసే, ఓకేనా? లిస్ట్లో ఉన్న ప్రతి క్వశ్చన్ని నువ్వు కూడా సాల్వ్ చేసే. లిస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే టెక్స్ట్ బుక్ను కూడా నీకు టైం దొరుకుతుంది కదా, టైం దొరికితే టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసే ప్లీజ్. ఎందుకంటే నాకు ఆ గిల్ట్ ఉండకూడదు, వీడికి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇచ్చేసి చెడగొట్టేస్తున్నాను రా బాబోయ్ అని ఆ గిల్ట్ ఉండకూడదు. అందుకోసం మొత్తం లెసన్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నాను, ఓకేనా? సో ఆ గిల్ట్ అనేది మీకు ఉండకూడదు, నాకు ఉండకూడదు, ఓకేనా? ఓకే, ఇది సిచ్యువేషన్. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది కింద వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నా. అక్కడ ఈ మొత్తం మోడల్ పేపర్లు నేనే పంపిస్తా, పీడిఎఫ్ నేనే పంపిస్తా, అండ్ సిలబస్ కూడా నేనే పంపిస్తా, ఓకేనా? స్ట్రాటజీస్ కూడా నేను పంపిస్తా. సో నేను మీకు ముందు అడుగుతుంది ఒకటి, ఆ గిల్ట్ అనేది నాకు రానివ్వకండి. అన్న నేను మిమ్మల్ని మోసం చేయను, టెక్స్ట్ బుక్ని కంప్లీట్ చేసుకుంటా అనుకున్న ఆ దమ్ము ఉంటే, ఆ నమ్మకం ఉంటే ప్లీజ్ కింద ఒక మాట కామెంట్ చేయండి, కంప్లీట్ చేయండి. అన్నా మేము మోసం చేయమన్నా అని ఒక్క మాట నాకు తెలిస్తే చాలు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే కింద లాయల్ అని మెసేజ్ పెట్టండి, LOYAL. ఎవరైతే మ్యాథ్స్ కెరియర్ని తీసుకోవాలనుకుంటున్నారు, సీరియస్గా మ్యాథ్స్ కెరియర్ని తీసుకుంటారు, ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటారు, తర్వాత ఇంజనీరింగ్ ఇలా వెళ్ళాలనుకుంటారు కదా. ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్తున్నా, అన్న నేను మిమ్మల్ని మోసం చేయను. మీరు చెప్పారు కదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేస్తా, దాంతోపాటు టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తా. నేను మీరు చెప్పిన మాటకు లాయల్గా ఉంటాను. ఒక్క మాట కింద పెట్టండి, లాయల్, LOYAL, లాయల్, ఓకేనా? ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్కి SC1 ఎగ్జామ్స్ కూడా, సరేనా? సో చూద్దాం ఎంతమంది లాయల్ పెడతారు.